అందరికీ నమస్కారం. జీవనయానం శీర్షికలో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 18వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. నమస్తే. సరే, రీసౌండ్ ఏం లేదు కదా? ఈజ్ ఇట్ కమింగ్ ఫైన్? ఏం లేదు, మామూలుగానే ఉంది. రైట్ సార్. సో అందరికీ నమస్కారం. రామ్మోహన్ నమిలే 73 నాట్ అవుట్. ఇదొక పరిచయము. రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్. జీవితము ఏదైనా కూడా బోత్ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ అనేసి ఉభయతారకంగా ఉంటుంది. యూ కెన్ ఎంజాయ్ ద లైఫ్, అంటే ఎవ్రీ వన్ షుడ్ ట్రై టు ఎంజాయ్ ద లైఫ్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్. కష్టాలు కొన్ని తప్పవు, నష్టాలు కూడా తప్పవు, కానీ అవి తాత్కాలికమే అన్న నిజం కూడా. మనకి ఎవ్రీ 7 yearsకి కూడా మనిషి దశ మారుతుంది అని ఒక సేయింగ్ మన జాతకము ఇటువంటి దాని ప్రకారంగా. సో మరి నేను 81 years వరకు లైఫ్ అక్కడికి పెగ్ చేసినా కూడా 12 ఏళ్ళు 84 సుమారుగా, 11 ఏళ్ళు 77. అంటే ఈ 7 years ఫేజెస్ ఒక 11 ఉన్నాయి కదా. ఒక 2-3 మనకి కలిసి రాకపోయినా కూడా ఇంకా 6-7 కలిసి వచ్చే అవకాశం ఉన్నది కదా. అందుకనే ఎప్పుడూ మనిషి ఆశావాహకంగా ఉండి షుడ్ ఆల్వేస్ బి థింకింగ్ ఫార్వర్డ్ లుకింగ్ పర్సనాలిటీ అంటాము ఆంగ్లంలో. ఆ రకంగా ఉండాల్సిన అవసరం ఉంది. నా ధర్మపథములో మహనీయ మానవుని, అంటే మహనీయ మానవుల కోసం ఇది కాదు. వాడు మహనీయులైనప్పుడు మనం చెప్పడము వాడు ఉండదు. కానీ మామూలు సగటు మనిషి కూడా మహనీయ స్థితికి వెళ్ళాలి అనేసి నేను అడ్వాన్స్గానే మహనీయ మానవుడు అని సంబోధన. ధర్మపథములో మహనీయ మానవుని మహాజీవనయానము. మహా అంటే లెంత్ వైజ్ మహా, అండ్ ఇట్స్ ఏ గ్రేట్ జర్నీ ఆల్సో. సృష్టిలో విచిత్రం ఏంటంటే మనిషి జీవనానికి, బ్రతుకు మీద విరక్తి కలగకుండా ఉండడానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం ఇంగ్లీష్లో, సదుపాయాలన్నీ కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా, బుద్ధి చేత, మనసు చేత మనకు కావాల్సినవన్నీ మనకి ఇచ్చాడు భగవంతుడు. కానీ ప్రకృతి కానీ, నేను ప్రకృతినే భగవంతుని కింద నేను నమ్ముతాను. అది నా పర్సనల్ ఇది. ఎవరు ఏ రకంగా అయినా తీసుకోవచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లం ఇన్ ఇట్. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కొంతమంది సుసైడల్ టెండెన్సీతోని సుసైడ్ చేసుకుంటారు ఫర్ వాట్ ఎవర్ రీజన్. మనము చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే, నిశితంగా కొన్ని అత్యుత్తమమైన సంఘటనలు కానీ, అతి నీచమైన సంఘటనలు కానీ, అతి అల్ప సంఘటనలు కానీ జరుగుతున్నాయి అంటే ప్రకృతి దానికి వెసులుబాటు అవకాశం ఇస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. వెసులుబాటు ఉన్నప్పటికీ కానీ కంట్రోల్ మన దగ్గరే ఉంది. వీ నీడ్ నాట్ అడాప్ట్ దట్ వే. మన మార్గంలో పోవాల్సిన పని లేదు, ఆత్మహత్య చేసుకోవాల్సిన పని లేదు. జననం ఎంత సహజమో మరణం అంత సహజంగా ఉండాలి. అంటే యాక్సిడెంట్స్ ఇవన్నీ జరుగుతుంటాయి, ఇవి కూడా ప్రకృతిలో భాగమే. ఏదైనా కూడా ఒక పాజిటివ్ ధనాత్మకమైన ఆ అవుట్లుక్తోని జీవితాన్ని సాగిస్తుండాలి. ఇది ఒక ఆలోచన సరళి. అంటే సరి అయిన ఆలోచనలు మనసును ఎప్పుడూ ఇండిపెండెంట్గా వదిలేయకూడదు. బుద్ధితోని జాయింట్ చేసి పెట్టాలి. బుద్ధిని అనుసరించి మనసు పోతుంటే కనుక సరి అయిన డైరెక్షన్లో పోతుంటుంది. బుద్ధిని పక్కన పెట్టి మనసు ఒకటే పోతుంటే దానికి ఇష్టం వచ్చిన పద్ధతిలో అది పోతుంటుంది. దట్ వీ షుడ్ నాట్ అలో. దట్ ఈజ్ వన్ థింగ్. మరి ఎవరి బుద్ధి ఎవరి మనసు అంటే కొన్ని ప్రశ్నలకి సమాధానాలు లేవు. సమాధానాలు లేనప్పుడే మనకి నమ్మకము, విశ్వాసము, ఒక్కొక్క ఆలోచన పద్ధతిలో జీవించడము. అంటే మతం అనండి, ఏమన్నానండి, ఒక బిలీఫ్ సిస్టమ్ అల్టిమేట్లీ ఇస్తే ఒక విశ్వాసాన్ని పాటిస్తాం మనము. నా మనసు, నా బుద్ధి, నా శరీరము, నా దేహము, దెన్ హూ ఆమ్ ఐ, నేనెవరు.
నేనెవరని చెప్పడానికి మనకి సరి అయిన ఆస్కారం లేనప్పుడు మనం ఏదో ఒక కోడ్ వర్డ్ మాదిరికి ఆత్మ అని అన్నాము. జీవాత్మ, మనమందరం నార్మల్ ఆత్మలము, జీవం ఉంది కాబట్టి జీవాత్మలము. మనమంతా పరమాత్మ యొక్క అంశలము. పరమాత్మ అంటే మహాత్మ, అంటే టైటిల్ మహాత్మ గురించి మాట్లాడట్లేదు. గొప్ప ఆత్మనే, అఖండమైన ఆత్మల్ని చిన్న చిన్న ఖండాలుగా చేసి అక్కడోటి విసిరి పడేస్తే ఉన్నట్టు మనమంతా జీవాత్మలో ఉన్నాము. అంటే ఇది ఒక రకమైనటువంటి ఆలోచన. అందరూ ఇదే ఆలోచనలో ఉండవలసిన పర్లేదు. ఎవరికి తోచిన ఆలోచనలో వాళ్ళు ఉండొచ్చు. అల్టిమేట్గా జీవితము మనిషి ఏ రకంగా ఉండాలంటే, హార్మ్ నాట్ సెల్ఫ్ ఆర్ అదర్స్. నీకు నీవు హాని చేసుకోవద్దు, ఇతరులకు కూడా హాని చేసుకోవచ్చు. కొంతమంది ఇంట్లోనే భార్యాభర్తలు తగులాడి గోడకు నెత్తి కొట్టుకుంటారు. నెత్తి గోడ కొట్టుకుంటే బొబ్బెక్కుతుంది నెత్తి. అంటే ఇన్స్టెంట్గా టెంప్టేషన్ ఎక్కువై, టెంపర్మెంట్కి లోనై, సహనము లేక, ఓపిక లేక, స్వయం నియంత్రణ లేక. మనిషికి 3 ఉండాలి: స్వయం నియంత్రణ, స్వయం శక్తి, స్వయం శ్రమ. మన పని మనం చేసుకోవాలి సశక్తితోనే. సో దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ థింకింగ్. ఈ రోజుకి మనము టీనేజ్ గురించి మాట్లాడుతున్నాము. టీనేజ్కి ముందే 2 ఏజ్ గ్రూపులు మనం చూసినాము: 0 to 6, 7 to 12, 13 to 19. ఈ విభజనలో పచ్చి మట్టి అనేది శైశవ దశ, అప్ టు 5-6 ఇయర్స్. ఆ మట్టితోనే కుండ తయారైన తర్వాత పచ్చి కుండ వచ్చేసి 7 to 12 ఇయర్స్ ఆఫ్ ఏజ్. కాలువ పడుతున్నటువంటి కుండ 13 to 19 ఇయర్స్. 19 ఇయర్స్కి కుండ కాలి అతను ఒక పరిపుష్టమైనటువంటి కుండ యూసేజ్ త్రూ అవుట్. ఎంతకాలము అది పగలనంతసేపు, మనము దానిని పగలగొట్టనంతసేపు, ఎన్ని రోజులైనా ఎన్నేళ్ళైనా కూడా దాన్ని పెట్టుకోవచ్చు. అలాగే 19 ఇయర్స్లో మనిషి ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వమును గనుక సంతరించుకొని సమాజంలోనికి ప్రవేశిస్తే జీవితాంతము, నేను 81 దగ్గర ఆపాను, 81 ఇయర్స్ దగ్గర. ఆ తర్వాత కూడా జీవించుంటే ఇట్స్ ఎ గాడ్స్ గ్రేస్, ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో దట్ ఈస్ ద థింగ్. నౌ జీవితంలో ఒక లక్ష్యము అనేది ఏర్పాటు చేసుకోవాలి ఎవరైనా కూడా. లక్ష్యం దేన్ని బట్టి ఏర్పాటు చేసుకోవాలి? మనకుండే బలము, మనకుండే బలహీనత, మనకుండే ఇవి 2 ఇంటర్నల్గా. బలము బలహీనతలుగా సింపుల్గా మనకి శారీరక బలమని కాదు, మనం ఏమి చేయగలము. మనకి ఇంటర్నల్గా జాత్య పుట్టుకతో మనకు వచ్చినటువంటి మంచి గుణాలు ఏమున్నాయి, తెలివితేటలు ఎలా ఉన్నాయి, మనకి ఏ ఏ రంగాల్లో, అంటే ఆ ఉన్న సాఫ్ట్వేర్ లోపల ఉండేదంతా సాఫ్ట్వేరే. ఈ తెలివితేటలన్నీ అదే థింగ్, బాడీ వచ్చేసి హార్డ్వేర్. ఐ సింపులైజ్ దట్. మనకు లోపల ఉన్నటువంటి శక్తియుక్తులతోని మనము ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఏ విద్యలు కానీ, ఏ ఏ రంగాల్లో మనకి కౌశల్యము మనం సంపాదించడానికి వీలుంది. తద్వారా ధనార్జన, కీర్తిని కూడా గడించే అవకాశం ఎలా ఉంది అనేసి ఎవరికి వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. శైశవ, బాల్య, ఇది కౌమార దశ మనం మాట్లాడుతుంది. శైశవ బాల్య దశలో సంపూర్ణ పాత్ర తల్లిదండ్రులు ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రులతో పాటు ద క్యాండిడేట్, అభ్యర్థి, అంటే 13 to 19లో ఉండేటువంటి బాలిక కానీ బాలుడు కానీ తల్లిదండ్రుల సహాయంతో కొంత వాళ్ళతోనే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలి, వాట్ ఐ కెన్ డూ. దాని ప్రకారంగా జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకునేసి, జీవిత లక్ష్యము, లైఫ్ ప్లాన్. అంటే మొత్తము 63 ఏళ్ళు, అంటే 81 - 18 63 ఏళ్ళకు ఒకటేసారి ప్లాన్ వేసుకుంటే అది ఖచ్చితంగా ఉంటుందంటే ఉండదు. ఇట్స్ ఎ టెంటేటివ్ ప్లాన్. ప్రతి సంవత్సరము, ప్రతి 2-3 ఇయర్స్కి సమాజంలో, కాలంలో మార్పులు వస్తాయి. ఆ మార్పులకు వచ్చినట్టుగా ఏ వ్యక్తి అయినా కూడా సమాజంలో తనను తాను కొంత కరెక్షను, మాడిఫికేషను, సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దిస్ గోస్ వితౌట్ సేయింగ్. సో సరైన ఒక లక్ష్యాన్ని పెట్టుకునేసి ఆ లక్ష్యాన్ని అప్పుడప్పుడు మాడిఫై చేస్తూ
ఆ లక్ష్యం కొనసాగిస్తుకుంటూ పోతుండాలి. దిస్ ఇస్ ద పాయింట్. ఈ లక్ష్య సాధనకి కొన్ని లక్షణాలు, ఒక 12 లక్షణాలు మనం ఈరోజు మాట్లాడదాము. ఏమేమి లక్షణాలు ఉండాలి మనిషికి అనేది. ఒకటి, నిర్మోహత్వం. మోహము అంటే ఒక రకమైనటువంటి అటాచ్మెంట్, ఒక క్యూరియాసిటీ. క్యూరియాసిటీ ఈజ్ ఏ పాజిటివ్ థింగ్. ఉండంత వరకు ఉండాలి. క్రేజీనెస్ ఉండరాదు, వెర్రితనం ఉండరాదు. వ్యామోహము ఉండరాదు. ఉండాలే, కొంత ఉండాలే, కానీ ఎప్పుడు అవసరం లేదు అప్పుడు దాన్ని వదిలిపెట్టేటువంటి కెపాసిటీ. ఆంగ్లంలో చెప్పారంటే డిటాచబుల్ అటాచ్మెంట్. మరి ఫేవోకాల్ గమ్లాగా అటాచ్మెంట్ ఉండకూడదు. ఎప్పుడైనా కూడా మనం దాన్ని వదిలేయగలిగేటువంటి దాంట్లో ఉండాలి. ఇది లేకపోతే నేను బతకలేను అన్న విషయం రాకూడదు. అంటే వ్యసనాలు జోలికే వెళ్ళకూడదు. మనం ధర్మపథం అన్నాము. ఎస్ఏఎండి శాండ్, ఇసుక. సముద్ర తీరంలో ఇసుక అంటే మన జలము అపరిశుభ్రం చేస్తుంది, కానీ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. అలాగే మన పథము కూడా ఎస్ఏఎండి, సత్యము, న్యాయము, ధర్మము. ఈ మూడుండేటువంటి ధర్మపథంలో మనం ప్రయాణిస్తే గనక మనకి కొన్ని కష్టాలు ఎదురైనా కూడా అల్టిమేట్గా వి విల్ బీ హ్యాపీ ఇన్ లైఫ్ త్రూ అవుట్. మనం వెనక్కి తిరిగి అయ్యో అట్లా సరిగా చేయలేదే అని పశ్చాత్తాపడాల్సినంత అవసరం లేదు. మనం లౌకిక ప్రపంచంలో జీవిస్తున్నాము, కానీ ఎంతో కొంత ఆధ్యాత్మికతని దానికి జోడిస్తే రికన్సిలేషన్ అంటాం మనము. అంటే మనం ఎప్పుడు కూడా దేనికి మనము ఖేదించాల్సిన పని లేదు. అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ కొంత ఉంటే, అంటే కొంత తాత్వికత కనుక ఉంటే, వైదాంతికత, తాత్వికత ప్రాపంచిక జీవితంలో జీవిస్తూనే కనుక అది ఉంటే, మనకి ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా కూడా వాటిని తట్టుకొని నిలబడేటువంటి శక్తి ఆటోమేటిక్గా వస్తుంది. దానికి తోడుగా రోజు ఎంతో కొంత ధ్యానము, మెడిటేషన్ సింపుల్గా థాట్లెస్ కండిషన్, ఆలోచనారహిత స్థితి. అక్కడి నుంచి మొదలుపెట్టి మెడిటేషన్ కొంత, వ్యాయామం కొంత, యోగా, వాట్ ఎవర్ సే. నేను అంత డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. వీటి మీద పుస్తకాలు ఉన్నాయి, మీకు డిజిటల్లో కూడా కంటెంట్ ఉంది. డైలీ కొంత మెడిటేషన్ అవసరము. ఒక క్రమబద్ధమైన జీవన శైలి ఉండడం కూడా అవసరము. అయితే ఓపీడీ, హాస్పిటల్లో ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్. నా ఓపీడీ ఆర్డర్లీనెస్ ఉండాలి, పంక్చువాలిటీ ఉండాలి. సమయానికి సంబంధించి ఇట్స్ ఏ పంక్చువాలిటీ. పని చేస్తున్నప్పుడు ఒక ఆర్డర్ పద్ధతిలో ఉండాలి. కోర్టులో జడ్జి గారు ఎవరన్నా అల్లరి చేస్తుంటే ఆర్డర్ అంటుంటాడు. అలా ఓడి, ఆర్డర్, డిసిప్లిన్ అండ్ పంక్చువాలిటీ, ఓపీడీ ఆర్ ఓడిపి, వాట్ ఎవర్ యూ సే. సో నిర్మోహత్వము నంబర్ 1. నంబర్ 2, ద్వేషరాహిత్యము. మనకి 3 స్థితులు ఉంటాయి ఒక రకంగా చూస్తే. ఒకటి పాజిటివ్, టోటల్లీ పాజిటివ్. రెండవది టోటల్లీ నెగిటివ్. మధ్యలో సెంటర్ పాయింట్లో న్యూట్రల్. మనకి వెహికల్స్లో కూడా న్యూట్రల్ గేర్ అని ఒకటి ఉంది, రివర్స్ గేర్ ఉంది. రివర్స్ గేర్ అవసరమే. నేను ఇక్కడ రివర్స్ గేర్ అంటే నెగిటివ్ అని నేను ఉజ్జాయింపుగా తీసుకుంటున్నాను. నెగిటివ్ లిస్ట్ అని ఉంటుంది. అంటే ఆ పదం యొక్క అర్థము, భావము, సందర్భాన్ని బట్టి ఉంటాయి. సో రివర్స్ గేరు, ఫ్రంట్ గేరు, ముందుకు పోవడానికి బండి, వెనక్కి పోవడానికి, ఎక్కడికి వెళ్లకుండా గేర్ లేకుండా న్యూట్రల్ గేర్ ఎలా అయితే ఉందో, పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు అంటే తటస్థ స్థితి. మనం వీలైనంత వరకు పాజిటివ్గా ఉండాలి, కుదరనప్పుడు కనీసం తటస్థ స్థితిలో ఉండాలి, నెగిటివ్కి వెళ్ళకూడదు.
ఇందాక చెప్పాను, మళ్ళీ పునరుద్ఘాటన చేస్తాను ఆ వాక్యము. నీకు కానీ ఇతరులకు కానీ నీ వల్ల వీలైనంత వరకు, అంటే నేను సేఫ్టీ పెట్టుకుంటున్నాము. ఒక్కొక్కసారి మనకి కుదరదు, ఆపద్ధర్మము. వేరే వాళ్ళకి కొంత హాని చెయ్యింది నాకు కుదరదు అన్నప్పుడు వాళ్ళు తట్టుకోలేనంత హాని చేయడం అనేది చాలా పాపకార్యము. అంటే వాళ్ళు ఒక 20 యూనిట్లు తట్టుకునే కెపాసిటీ ఉంటే నువ్వు 1-2 యూనిట్లు వాళ్ళకి నష్టం కలిగిస్తే అది కూడా అనివార్య పరిస్థితుల్లో నీ బ్రతికే ప్రశ్నార్థమైనప్పుడు, అంటే అది ఆపద్ధర్మమైనప్పుడు, అది క్షమార్హం కాకపోయినా గత్యంతరం లేని పరిస్థితి. కానీ పనిగొట్టుకని కానీ, ఎగతాళికి కానీ, క్రేజ్కి కానీ ఏమైతే చూద్దాము అనేసి, ఇప్పుడు ఈ కౌమార దశలో క్రేజ్ ఏమవుతుంది చేద్దామని చాలామంది చూస్తుంటాము. చాలామంది పిల్లలు బాల్కనీ నుంచి పైనుంచి కిందికి దిగుతుంటారు. తెలియని స్థితి కొంత, తెలిసిన స్థితి కొంత, మధ్యలో తెలిసి తెలియని స్థితి, అయోమయ స్థితి. ఈ ఏజ్ అటువంటిది. సో బ్యాక్ నిర్మోహత్వము, ద్వేషరాహిత్యము రెండవది. నీకు స్నేహశీలత్వము లేకపోయినా సరే, కానీ ఎవరి పట్ల ద్వేషం ఉండవలసిన పనే లేదు. ఆ పరిస్థితి కూడా తెచ్చుకోకూడదు. క్వారెలు, ఫైట్ అని 2 పదాలు ఇంగ్లీష్లో. మాటలతో అయితే క్వారెల్, దే ఆర్ క్వారెలింగ్. మాటలతో అయితే, టంగుతో అయితే, చేతులతో కొట్టుకుంటే ఇట్ గోస్ టు ఫైట్. అది మించితే వార్. క్వారెల్, ఫైట్ అండ్ వార్. సో ద్వేషరాహిత్యము అనేది సమస్థితిలో, భగవద్గీతలు కూడా చెప్పింది కూడా ఇదే. మన మనస్సును ఒక సమస్థితిలో, స్టెబిలిటీలో ఉంచుకోగలగడము. తర్వాత మూడవది సమదర్శిత్వము. అంటే బయాస్ ఉండరాదు. ఇంగ్లీష్లో బయాస్ అనే పదం ఉంది, BIAS. ఆర్ విసే ప్రిజుడీస్ అంటాము. ప్రిజుడీస్ కానీ బయాస్ కానీ ఉండరాదు. కానీ 100% బయాస్ లేకుండా ఏ మనిషి ఉండడం కూడా కష్టము. మనం ఈ ప్రపంచంలో డీల్ చేసేది 3 ఎంటిటీస్తోనే. ఒకటి సహజీవులు, సహ వ్యక్తులు కానీ, జంతువులను, క్రిమి కీటకాలని అన్నిటినీ తీసుకుంటే సహజీవులు నంబర్ 1. నంబర్ 2 వస్తువులు. ఏ రకమైన వస్తువు తీసుకున్నా కూడా, కిరుచి, టేబుల్, మొబైల్, ఎవ్రీథింగ్ వస్తువులు. మూడవది కంటెంట్, విషయములు. ఈ మూడిటితోనే మనము జీవితంలో డీల్ చేసేది. ఈ మూడిటి పట్ల కూడా మనకి నచ్చినా నచ్చకపోయినా కూడా సమదర్శనము. మనకి నచ్చనంత మాత్రాన మనం దాన్ని వెలుగుచ్చాల్సిన పని లేదు. దట్ ఈజ్ వన్ థింగ్. బయాస్ ఉండాల్సిన పని కూడా లేదు. బయాసు కానీ పక్షపాత వైఖరి, బయాస్ అన్నా, ప్రిజుడిస్ అన్నా, పక్షపాత వైఖరి అన్నా ఇన్బిల్ట్గా కారణాలు ఉండి, కారణాలు లేకుండా, కారణం ఉండి లేకుండా అకారణం చేత కూడా ఒక వ్యక్తి మనం మంచివాడు అనేటువంటి ఒక బయాస్లో ఉంటాడు. నిజాంతరికి మంచివాడై ఉండక్కర్లేదు, ఉండకపోవచ్చు కూడా. కానీ మన బయాస్ ఏంటి? దట్ హీజ్ ఎ గుడ్ మ్యాన్. అలాగే దానికి రివర్స్లో ఒక మంచి మనిషి పట్ల మనకు నెగిటివ్ బయాస్ ఉంటుంది, అతనంత మంచివాడు కాదులేండి. అలాగే వస్తువుల పట్ల కూడా, విషయాల పట్ల కూడా. సో ఈ బయాసు అనేది ఉంటే సమదర్శిత్వము, 100% సమదర్శిత్వము సాధ్యము కాకపోయినా కూడా కనీసము ఒక 5% ఎర్రర్. టాలరెన్స్ లిమిట్ అనే ఆంగ్లంలో ఒక పదము. అంటే టాలరెన్స్ లిమిట్ ఒక 2-3%, అంతకు మించి ఉండకూడదు. అంటే ఏదన్నా కల్తీ, కరప్షను, బ్యాడ్ థింగ్ ఉన్నా కూడా గుడ్లో it should be within that tolerance limit. This is one thing. Then the fourth point is that karuna, daya, jali. ఇంగ్లీష్లో మనకు 2 పదాలు ఉన్నాయి దీనికి ఈక్వలెంట్గా. ఒకటి విసే సింపథీ, ఇంకొకటి ఎంపథీ. సింపథీ అంటే జాలి, జాలి చూపించడం. అయ్యో ఇట్లయిందా మీకు, సో సారీ, నేను
లిప్ సింపతి అని కూడా అంటాం మనం, పెదవులతోనే సింపతి ప్రకటించడం, అది సింపతి. ఎంపతి ఇంకొంచెం డీపర్. నేను గనక అతను కానీ ఆమె పరిస్థితుల్లో ఉండి ఆ కష్టము నాకు వచ్చుంటే నేను ఎలా బాధపడతాను, ఏమి ఫీల్ అవుతాను అని అర్థం చేసుకునేసి వాళ్ళకి మనకి కుదిరినంతలో మనది మనం చూసుకుంటూనే సహాయపడము, ఏదో ఒక రీతిలో ధన సహాయం కానీ ధనేతర సహాయం కానీ వాట్ ఎవర్ దట్ వి సే ఎంపతి. సింపతి ఎంపతికి అది మనకి తెలుగు పదాల్లో కరుణ, దయ, దయార్ద్రత, అంటే ఎవరి పట్ల ద్వేషం లేకపోవడమే నంబర్ 1 తటస్థ స్థితి. ద్వేషం ఉండనే కూడదు. దయ లేదు ద్వేషం లేదు అంటే దయ ఎంతో కొంత ఉండాలి. దయ, కరుణ, జాలి ఈ 3 ఉండాలి. దట్ ఈస్ ద 4th పాయింట్. నిరాడంబరత్వము, ఆడంబరము, పటాటోపము అంటే ఒక రకమైన ఒక ఫీలింగ్ లెవెల్. నేను నువ్వు దీర్ఘం ఇస్తే నేను అంటే మీ ఆల్సో, నేను కూడా మీతో పాటు అన్నట్టుగా. నేను అంటే కొంచెం అసెర్షన్. నేనే అంటే ఆరోగెన్స్, అంటే ఎవరిది ఏం లేదు, అంతా నేనే. ఆరోగంట అహంభావము. నేను కూడా ఉన్నాను అని కొంచెం నొక్కి వక్కాణించి గట్టిగా చెప్పడము, అది కొంచెం దానికన్నా బెటర్. నేను కూడా అలో మీ ఆల్సో అలాంగ్ విత్ యూ అనేది ఉత్తమ శ్రేణి లక్షణము. సో నిరాడంబరత్వము అంటే సింప్లిసిటీ. నేను బ్యాష్ అనే పదం యూజ్ చేస్తుంటాను, BASH అక్రానిమ్ ఇంగ్లీష్లో. బీ సింపుల్ అండ్ హంపుల్. సింపుల్ లివింగ్ ఉండాలి. హంపుల్ అంటే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వయస్సుతో నిమిత్తం లేకుండా, హోదాతో నిమిత్తం లేకుండా అందరితోనే హంబుల్గా ఉండాలి. మనకి పోయేది ఏమి లేదు కదా, మనం అహంకారాన్ని చూపించాల్సిన పని లేదు కదా, మనం జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎక్కడో దగ్గర దెబ్బ తినకుండా ఉండము కదా, అంటే మూలగడమే కదా. మరి ఎప్పుడో ఒకసారి తర్వాత మూలగాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ముందు ఏమి చూసుకొని నీలుగుతున్నావు, ఏముందని ఏమీ లేదు. మనము అంటే ఇవన్నీ చాలా డీపర్ లెవెల్ ఆర్ హయ్యర్ లెవెల్లో ఆలోచిస్తే కానీ మనకి అవి ఒక రకంగా అంతు చిక్కవు. తర్వాత మూలిగేదానికి ముందు నేను కూడా ఎందుకు, హంబుల్ లివింగ్. ద నెక్స్ట్ పాయింట్ ఈస్ ఐ విల్ కంప్లీట్ విత్ ఇన్ 5 minutes సార్. నిరాడంబరత్వము, సింప్లిసిటీ దట్ వి హావ్ సీన్. నిష్కామ కర్మ అంటే మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఫలితాలు సత్ఫలితాలు ఎటు తిరిగి వాటంతలా అవే వస్తాయి. అవి వస్తే రాని అక్కడ పడి ఉండని, యూ డోంట్ హ్యావ్ టు పే అటెన్షన్ టు ఇట్, బట్ యూ కంటిన్యూ యువర్ హార్డ్ వర్క్ and a loyal work and a useful work to you and the society. This should go on. నిరంతర విప్లవము, దిస్ ఈజ్ అనదర్ థింగ్. విప్లవం అంటే మనం మామూలుగా పాడే విప్లవం కాదు, ఎప్పటికీ న్యూ థింకింగ్. అంటే ఒక కొంగృత టాంజెన్షియల్ థింకింగ్, కొంగృతగా ఆలోచించడము, ఆ రకంగా ముందరికెళ్ళడం అనేది విప్లవాత్మకమైన ధోరణి. దెన్ సంయమత్వము, సంయమం అంటే కోఆర్డినేషన్, కోఆపరేషను, ఒక రకమైనటువంటి వాట్ యు కాల్ జెల్ అంటాం ఇంగ్లీష్లో, జెల్లింగ్ విత్ అదర్స్, దట్ ఈస్ వన్ థింగ్. శ్రమ, నిరంతర శ్రమ, ఆల్వేస్ కీపింగ్ హార్డ్ వర్క్ ఇన్ ప్రపోర్షన్ టు యువర్ ఇంటెలిజెన్స్. దెన్ నిబద్ధత అంటే ఒకదానికి కట్టుబడి ఉండడము, ఒక డిసిప్లిన్కి కానీ ఒక స్నేహభావానికి కానీ దేనికైనా కూడా మనం ఒకసారి ఒకదానికి కమిట్ అయిన దానికి నిబద్ధంగా ఉండడం ఒకటి. దెన్ కీప్ యువర్ బాడీ అండ్ మైండ్, ఎవర్ మైండ్ షార్ప్గా, బాడీ దృఢంగా ఉంటేనే వీ కెన్ అచీవ్ థింగ్స్. అండ్ దెన్ హేతు జిజ్ఞాస అంటే రీజనింగ్ అండ్ లాజిక్. ఏదైనా కూడా ఎమోషన్ ఉండాలి, కానీ ఎమోషన్ ఎక్కువ ఉండొద్దు. లాజికల్ అండ్ రీజనింగ్ అనేది ఎక్కువ ఉండాలి.
ఎమోషన్ ఎంతో కొంత లేకుండా మనకి ప్రాణం ఉన్నంతసేపు ఎమోషన్ లేకుండా మనం ఉండలేము. బట్ ఎమోషన్ ఫ్రీ ఉండలేము, కానీ లెస్ ఎమోషన్స్, మోర్ ఇట్ షుడ్ బి అపీరింగ్ టు రీజన్. సో లక్ష్య సాధనకు ఇక్కడ ఇందాక నేను మెన్షన్ చేసిన 12 యొక్క లక్షణాలు, చాలా లక్షణాలు ఇంకా ఉన్నాయి, కానీ నేను సెలెక్ట్గా ఈ 12 లక్షణాలు, ఇవన్నీ ఈ టీనేజ్ ప్రాయంలో పిల్లల్లో వాళ్ళని కుండను కాల్చినట్టు వాళ్ళలో ఇవి దృఢంగా ప్రవేశపెట్టవలసిన బాధ్యత పేరెంట్స్ది. నిన్ననే మనం శ్లోకం కూడా చదివి 16 ఏళ్ళు అయిన తర్వాత, ఇప్పుడు 18 ఇయర్స్ మేజర్ అయిన తర్వాత పిల్లలెట్లాగో స్వతంత్రులు లీగల్గా కనుక అంత లోపలనే వాళ్ళకి మనం చేయగలిగింది చేసి వాళ్ళొక పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులని మనం చేస్తూ ఈ రోజుకు ఐ స్టాప్ హియర్. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.